హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ ఒక్కడు కాదు ఇద్దరు కాదు 8 మంది క్వశ్చన్లు ఆడుతున్నారు. రోజు 6,000 ప్రశ్నలు. ప్రతి ప్రశ్న సార్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాం, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అసలు మా కాలేజీలు ఏమేమి, నేను రాసిన సబ్జెక్ట్కి ఎక్కడెక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఏవి, ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి సార్, వాటి ఫీజు ఎంత అని చాలామంది అడుగుతున్నారు. సరే మిత్రులారా, మీరు అంతగా అడుగుతుంటే నేను చేయకుండా ఉంటాను. ఇప్పటికే దాదాపు 20 వీడియోలు అప్లోడ్ చేశాను, వివిధ కోర్సులు వాటి సబ్జెక్టులు ఎక్కడ అవైలబుల్ ఉన్నాయని. సరే, ఈ వీడియోలో వచ్చేసి ఎంఎస్సి బాటనీ, ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ గురించి చెప్పండి. ఇప్పుడు ఈ వీడియోతో బాటనీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి దీని గురించి చెప్తున్నాను. అయితే గతంలో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మన ఎంఎస్సి బాటనీ గురించి నేను వీడియోలు చేశాను. కొత్తగా చూసే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ముందుగా ఈ రీఎంబర్స్మెంట్ వీటి గురించి, అంటే ఎక్కడెక్కడ ఏ కాలంలో కాకుండా వీళ్ళకి తెలియాల్సింది అంటే ఇప్పుడు ఎంఎస్సి బాటనీ కాలేజీలు ఏంటి, సో ఎంఎస్సి బాటనీ యొక్క సిలబస్ ఏంటి, ఎంఎస్సి బాటనీ సిలబస్, ఎంఎస్సి బాటనీ ప్రీవియస్ పేపర్, సో విత్ క్వశ్చన్తో ఉంది అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళైతే ఈ ఒకసారి క్వశ్చన్ పేపర్ని ఆల్రెడీ కీ పేపర్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ చేసి చివరి వరకు మీరు ఆన్సర్ చేస్తే అప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ముందు ఇది చూడండి కొత్త వాళ్ళైతే. ఇక లేదు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మా కాలేజీలో లిస్ట్ ఇవ్వాలంటే పెన్ను పేపర్ పట్టుకొని డిసిప్లిన్ ఒక దగ్గర కూర్చొని రాసుకొని కాలేజీలు ఇస్తాను. సో మనకు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 6 యూనివర్సిటీల పరిధిలో ఎంఎస్సి బాటనీ అనేటువంటి ఈ కోర్సుని ఆఫర్ చేసేటువంటి కాలేజీల యొక్క సంఖ్య మొత్తం 62 కాలేజీలు ఉన్నాయండి. ఈ 62 కాలేజీలలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా, ముందుగా మనకు ఆల్మోస్ట్ 22 కాలేజీలు కూడాను కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సివి రామన్ కాలేజ్. ఓకేనా, ఇది కో ఎడ్యుకేషన్, పేమెంట్ సీట్లు అని ఉంటాయి. పేమెంట్, సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ అని 3 రకాలు ఉంటాయి. నేను వీటి గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను. అలాగే మీకు ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వస్తుంది, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఎండింగ్లో చెప్తాను. ముందు కలర్ల పేర్లు స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ వచ్చేసి మనకి సివి రామన్ కాలేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిర్యాల ఈ ఏరియాలో చేయాలనుకుంటే దీనికి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ సికేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి గీతం డిగ్రీ కాలేజ్ వచ్చేసి ఇక్కడ కూడా ఈ కోర్సు ఉన్నది. ఓకే, ఇవన్నీ అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్. తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సైన్స్ ఆదిలాబాద్లో కూడా ఈ కోర్సు ఎంఎస్సి బాటనీ అవైలబుల్ ఉంది, అఫిలియేటెడ్ కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా, ఫీజు వచ్చేసి 24,710. నెక్స్ట్ వచ్చేసి కవిత మెమోరియల్ కాలేజ్ ఖమ్మంలో ఉంది. కేఎల్ఆర్ కాలేజ్ వచ్చేసి కొత్తగూడెంలో ఉంది. మహర్షి డిగ్రీ కాలేజ్ జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఈ కాలేజ్ అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ మంచిర్యాల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మంచిర్యాల్లో ఉన్నది. న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వరంగల్ అర్బన్లో ఉన్నది. అట్లాగే పింగళి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకేనా, దీంట్లో వచ్చేసి మనకి ఉమెన్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇక్కడ ఎంఎస్సి బాటనీ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఖమ్మంలో కూడా ఈ కాలేజ్ అవైలబుల్ ఉంది. ఇకపోతే నెక్స్ట్ మళ్ళీ ఖమ్మంలో ఎస్ఆర్ కాలేజీలో కూడా ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఎస్విఎన్ డిగ్రీ కాలేజ్ భీమవరం హన్మకొండలో ఉన్నది. నెక్స్ట్ సంఘమిత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ వచ్చేసి వరంగల్ రూరల్లో ఉన్నది. సింగరేణి క్యాలరీస్ ఉమెన్స్ కాలేజ్ కొత్తగూడెం. ఓకే, ఈ కాలేజ్లో ఓన్లీ ఫర్ ఉమెన్, ఇక్కడ కూడా కాలేజ్ ఈ కోర్సు ఎంఎస్సి బాటనీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్. ఓకేనా, మందమర్రి, ఇక్కడ కూడా ఈ ఎంఎస్సి బాటనీ అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ అరుణోదయ డిగ్రీ అండ్ కాలేజ్ వచ్చేసి భీమవరం హన్మకొండలో కూడా ఎంఎస్సి బాటనీ ఈ కాలేజ్ మనకు అవైలబుల్ ఉన్నది. అదేవిధంగా శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వరంగల్లో ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఇది వచ్చేసి కొత్తగూడెం, ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ అండి. సో ఈ క్యాంపస్ కాలేజ్ ఉంది. క్యాంపస్లో కూడా మనకి ఎన్ని సీట్లు ఉంటాయంటే ఎండింగ్లో చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి మీకు తేడా ఏర్పడుతుంది. పేమెంట్ సీట్ అంటే ప్రైవేట్ కాలేజ్ సీట్, ఇది గవర్నమెంట్ కాలేజ్ సీట్ రెగ్యులర్ 24,710 ఉంటే ఇక్కడ 3,710 ఉంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి వీళ్ళకి 20,000 రూపాయల తేడా ఉన్నది, 21,000 రూపాయల తేడా ఉన్నది. ఓకేనా, ఇది కాబట్టి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దాంట్లో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదార్ హన్మకొండ, ఇది సబ్ క్యాంపస్. దీనికి కూడా ఫ్రీ హాస్టల్ అన్నీ ఉంటాయి. గర్ల్స్ అయితేనేమో కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నుండి డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. బాయ్స్ అయితేనేమో ఇక్కడ డిఐజీ ఆఫీస్ ఎదురుగా వీళ్ళకి హాస్టల్ ఇస్తారు. తర్వాత ఏవిఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకేనా, ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి మనకి దీనికి సీట్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి
నకరేకల్లో ఉన్నది. తర్వాత నల్గొండలో కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఉన్నది. నెక్స్ట్ ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజ్ సూర్యాపేటలో ఈ కాలేజ్ ఈ ఎంఎస్సి బాటనీ ఉన్నది. నెక్స్ట్ శాంతినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మిర్యాలగూడ ఈ కాలేజ్ ఉన్నదండి. నెక్స్ట్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ నల్గొండలో కూడా ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. ఇకపోతే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మనకి దాదాపు ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మనం చూసుకున్నట్టయితే నవజీవన్ ఉమెన్స్ కాలేజ్ ఉందండి. ఓకే, ఇది ఎయిడెడ్ కాలేజ్, ఫీజు కొంచెం తక్కువ ఉంటుంది, అందుకే ఇక్కడ 9,000 ఎయిడెడ్ కాలేజ్ అంటే రెగ్యులర్ ఫీజు కాబట్టి. తర్వాత గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అటానమస్ సిద్దిపేటలో ఈ ఎంఎస్సి బాటనీ ఉన్నది, 19,000 ఫీజు. నెక్స్ట్ పిఎంఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వచ్చేసి యాచారం రంగారెడ్డి డిస్టిక్లో ఈ కోర్స్ అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ వనిత మహిళా విద్యాలయ ఫేమస్ కాలేజ్, ఇది విద్యానగర్లో ఉంటుంది. సరే, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉంటుంది. వీడి కాలేజ్ కూడా ఉంది వీళ్ళకి. సో ఇది ఉమెన్కి సంబంధించింది, ఇక్కడ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ సంగారెడ్డిలో ఉన్నది. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్, ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చేసి ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. దాదాపుగా ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చాలా వరకు ఎక్కడ సీట్ కట్ అయింది ఎంఎస్సి బాటనీ, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఉంది నా దగ్గర. బాటనీ ఎక్కడ కట్ అయింది, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ ర్యాంకర్లు ఎక్కడ పోయినారు, కాకతీయ యూనివర్సిటీ ఎక్కడ కట్ అయింది, మెయిన్ క్యాంపస్ ఏంటిది, సబ్ క్యాంపస్ ఏంటిది, ఇవన్నీ నెక్స్ట్ వీడియో చేస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఉంది. అలాగే యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ హైదరాబాద్ రెండు, అంటే మెయిన్ క్యాంపస్లో ఒకటి మనకి బాటనీ అప్లైడ్ మైక్రోబయాలజీ ఉంది, బాటనీ అప్లైడ్ మైకాలజీ కూడా ఉంది. రెండు కూడా యూనివర్సిటీ క్యాంపస్లో మనకు ఉన్నాయి. రెండు కూడా ఈ రెగ్యులర్ ఫీజు, ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ మళ్ళీ ఇందులోనే స్పెషలైజేషన్ వచ్చి అప్లైడ్ ప్లాంట్ సైకాలజీ ఫిజియాలజీ అని చెప్పి ఒక కోర్స్ ఉంది, ఇది యూనివర్సిటీ క్యాంపస్లో దిక్కు సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బాటనీలో అప్లైడ్ ప్లాంట్ ఫిజియాలజీ అని కూడా ఉందండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్లోనే ఈ యొక్క స్పెషలైజేషన్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెడిసినల్ బాటనీ. ఓకేనా, ఈ కోర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో. ఎంఎస్సి బాటనీ, ఇక్కడ మెడికల్ బాటనీ అనేది కూడా మన కోర్స్ అవైలబుల్ ఉంది. ఇది రెగ్యులర్ కోర్స్, జస్ట్ ఫీజు ఓన్లీ 2,940 రూపాయలు మాత్రమే ఉన్నది. నెక్స్ట్ బాటనీ ఫీల్డ్ ప్యాథాలజీ అనేటువంటి ఒక స్పెషల్ కోర్సు కోటి ఉమెన్స్ కాలేజీలో ఉన్నది. ఇది ఉస్మానియాకి అనుబంధంగా ఉండేటువంటి అఫిలియేటెడ్ ఆటోనమస్ కాలేజ్, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇక్కడ ఉమెన్ కాలేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బాటనీ ఫీల్డ్ ప్యాథాలజీ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటిలోనే ఉన్నదండి. నెక్స్ట్ వచ్చి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ క్యాంపస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి అప్లైడ్ పాలినాలజీ ఉంది. తర్వాత ఫలితమిసి ఈ కోర్సులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి సైటాలజీ కానీ సైటోజెనెటిక్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి మనకి మాసప్ ట్యాంక్ సైఫాబాద్లో ఉన్నాయి. సైఫాబాద్లో ఎంఎస్సి బాటనీకి చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్ ఉన్నాయి ఇక్కడ. సో సైటాలజీ, సైటోజెనెటిక్స్ ఉన్నది. నెక్స్ట్ అప్లైడ్, ఓకేనా, పాలినాలజీ, ఓకేనా, పాలిఫైటాలజీ, ఇలాంటి కోర్సులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి, చూసుకోండి మీరు. సో ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ కాలేజ్ కంటే ఎక్కువ ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. నిజానికి ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఇంకా దీనికి ప్రైవేట్ కాలేజీలో ఎంఎస్సి బాటనీ ఇచ్చేది తక్కువ ఉన్నాయి. కంప్లీట్గా ఈ సైన్స్ కాలేజ్ అంటే మాసప్ ట్యాంక్ అండ్ నెక్స్ట్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో మాత్రమే ఈ కాలేజ్ అవైలబుల్ ఉన్నాయి. ఇక పాలమూరు యూనివర్సిటీ పరిధిలో చూసుకుంటే మనకు ఒక 4-5 కాలేజీలు కనబడుతున్నాయి. ఇందులో వచ్చేసి ఎంబీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ మహబూబ్ నగర్, ఎస్విఎం కాలేజ్ గద్వాల్, స్వామి వివేకానంద మహబూబ్ నగర్. ఓకే, యూనివర్సిటీ కాలేజ్ మెయిన్ క్యాంపస్ ఇది పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంది, ఇది ఈ పరిధిలో ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే పీజీ సెంటర్ వనపర్తిలో ఉండే పీజీ సెంటర్ అనేటువంటి కాలేజ్లో ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇది రెగ్యులర్ కోర్సు 24,700 ఉంది. ఇక శాతవన యూనివర్సిటీ పరిధిలో మనం చూసినట్టయితే చాలా కాలేజీలు ఉన్నాయి. శాతవన యూనివర్సిటీ పరిధిలో వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జమ్మికుంటలో ఉంది, కిమ్స్ కాలేజ్ కరీంనగర్లో ఉంది, శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కరీంనగర్లో ఉంది, ఎస్ఆర్ఎం కాలేజ్ కరీంనగర్లో ఉంది, వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూడా ఉన్నది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ద సైన్స్ శాతవన యూనివర్సిటీ క్యాంపస్ సీట్ అని క్యాంపస్లో కూడా ఉంది. అయితే శాతవన యూనివర్సిటీ వాళ్ళకి ఫీజు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ కొత్త యూనివర్సిటీలకి మొన్ననే వీటికి పర్మిషన్ వచ్చింది కాబట్టి ఈ టైం వరకు వాళ్ళకి ఫీ ఇవ్వలేదు. సో ఏది ఏమైనా 20,000 ఫీ అయితే ఉంటుందని మనం అనుకున్నాం. ఇక చివరిగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో చూసుకుంటే గిరిరాజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫేమస్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దుబ్బవాడ, ఇది గిరిరాజ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఫేమస్ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. ఇక్కడ కూడా ఎంఎస్సి బాటనీ ఉంది. నరేంద్ర కాలేజ్ వచ్చేసి ఇది ఆర్మూర్లో కాలేజ్ ఈ కోర్స్ ఉంది. నెక్స్ట్ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కామరేడ్లో ఉన్నది.
వశిష్ట డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కామారెడ్డిలో కూడా ఈ కోర్స్ ఎంఎస్సీ బాట్నీ అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి విజేత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇక్కడ ఆర్మూర్లో ఉన్నది. ఇంకా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ కూడా ఈ కాలేజ్ అవైలబుల్ ఉన్నది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ అన్నిటికి కలిపి ఏది కూడా 20,000 దగ్గర అన్ని ఫీజు అంతే ఉన్నాయి. ఒక కాలేజీలో ఉన్న తక్కువ మీద కూడా సంవత్సరానికి 20,000 కట్టాల్సిందే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ మరి నాకు ఈ రెగ్యులర్ అంటే ఏంటిది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటిది సార్ అంటే, మీరు ఇదే పైన నేను వీడియో పిన్ ఒకటి చేశాను, రెగ్యులర్ కోర్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటిదని. మీరు జస్ట్గా మీ యూట్యూబ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేస్తే అప్పుడు దీని గురించి పూర్తి వివరాలు వస్తాయి. ఒకవేళ మీరు అంటే స్కాలర్షిప్ వస్తుందా రాదా, స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారా కాదా, వీళ్ళకి హాస్టల్ ఇస్తారా ఇవ్వరా, క్యాంపస్ అంటే వీళ్ళకి ఉంటుందా ఉండదా, బయట రావడం, అన్ని పూర్తి వివరాలు వీడియోలో చెప్పాను, చూడండి. ఇకపోతే మరి మనకు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఫీజు ఎప్పుడు కట్టాల్సి అన్న ఒక పెద్ద డౌట్. నీకు కళలో సీట్ వచ్చిందంటే కంపల్సరీ ఫీజు కట్టాల్సిందే. నీకు రియంబర్స్మెంట్ కనుక వస్తే నీ రియంబర్స్మెంట్ పోను, మిగతా డబ్బులకి నువ్వు కంపల్సరీగా డీడీ కట్టి జాయిన్ అవ్వాల్సిందే, సింగిల్ టైంలో పే చేయాల్సిందే. సో ఇక 2 సార్లు 3 సార్లు చెల్లించేది ఉండదు. కాబట్టి ఎకనామికల్గా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు ముందే ఏర్పాట్లు చేసుకోండి. ముందుగా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే కంటే ముందు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి. అంటే 2021 జనవరి 1 తర్వాత తీసినది పెట్టండి. చాలామంది ఏం చేస్తారు, ఇలాంటి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు ఉండరు, వాళ్ళు చూడరు, వాళ్ళకి అవగాహన ఉండదు. సార్ నేను పోయిన సంవత్సరం ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినా నడుస్తుంది అంటారు. నష్టపోయేది నువ్వే, నాదేముంది నడుస్తుంది అని చెప్తాను. నష్టపోయేది నువ్వే కాబట్టి ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త తీసుకొని పెట్టుకోండి. ఇకపోతే సార్ మొత్తం కళలకు సీట్లు ఉన్నాయి అంటే దాదాపు అన్ని కళలకు 30 సీట్ల వరకు ఉంటాయి. సో సింపుల్గా మనం 30 అనుకున్నా కానీ దాదాపు అంటే మనకి ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడున్న అక్కడ చూస్తే ఒక 1800 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అన్నిటికీ కూడా 30 సీట్లు ఉన్నాయి. కొన్ని 15, కొన్ని 20 సీట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కాలేజ్లో చాలా తక్కువ సీట్లు ఇస్తారు, ప్రైవేట్లో ఎక్కువ సీట్లు ఉంటాయి. అయితే మీరు ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్లో. ఈ స్పెషలైజేషన్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీరు ఏదైనా ఒకటి డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి దాని ఫ్యూచర్ గురించి తెలుసుకోండి. లేదా మీరు అడగండి, నా ప్రయత్నం నేను చేస్తాను, దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే అందులో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీరు కోర్స్ పూర్తి చేసుకోండి. వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎట్లా అంటే మీకు ఏ కోర్స్ ఇష్టమో, ఏ కలర్ ఇష్టమో ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వీడియో చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి, 1 by 1 ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లిస్ట్ రాసుకోండి. మీ ప్రియారిటీ 1 ఏది, ప్రియారిటీ 2 ఏది, ప్రియారిటీ 3 ఏది, ఇట్లా రాసుకొని నేను చక్కగా మీ సేవకి వెళ్ళి అక్కడ మీ సేవలో ఏదైనా ఆన్లైన్ సెంటర్ ఏదైనా ఉంటే అక్కడ నుండి వెబ్ ఆప్షన్స్ క్లియర్గా నీట్గా ఇచ్చుకోండి. ఓకేనా? సరే మరి ర్యాంక్ ఎక్కడ కట్ అవుతుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అక్కడ దాదాపుగా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ అక్కడే జాయిన్ అవుతారు. పోయిన సంవత్సరం ఎక్కడ కట్ అవుతుంది నెక్స్ట్ వీడియో చేస్తాను చెప్పినా కదా, చేస్తాను అక్కడే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక దగ్గర, నెక్స్ట్ ఇంకొక దగ్గర మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్, వేరే బ్రాంచ్లు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సార్ మరి మెయిన్ క్యాంపస్లు ఉంటాయి, సబ్ క్యాంపస్లు అన్నీ ఉంటాయి, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. ఈ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్ అందరికీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వస్తుందా? స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావాలంటే ఎస్సీ ఎస్టీలు అయితే 2 లక్షల వరకు ఇన్కమ్ ఉండాలి. బీసీ కానీ, ఈబీసీ కానీ, పిహెచ్సి కానీ, మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళకి అయితే వీళ్ళకేమో 1,50,000. వీళ్ళు అర్బన్ వాళ్ళైతే 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. రూరల్ వాళ్ళైతేనేమో 1,50,000 కంటే తక్కువగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే వీళ్ళకి ఈ రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఏ ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుందంటే ఇప్పుడు టాప్ ర్యాంకర్ ఉన్నందరూ క్యాంపస్ని జాయిన్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు బీసీ-డి అనుకోండి. ఇప్పుడు మీకంటే ముందు ఎవరు బీసీ-డి లేకపోతే ఓకేనా, మీరు ఏ కళలో వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే కళలు వస్తుంది. సార్ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్ ఏం పాటించాలి, ఆల్రెడీ వీడియో చేస్తే చూడండి. సార్ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎన్ని కళలు ఇచ్చుకోవచ్చు, నీ ఇష్టం ఎన్ని కళలో ఇచ్చుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక జూమ్ సెషన్ కనెక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేదు జూమ్ సెషన్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను లింక్ పంపిస్తాను. మా సబ్స్క్రైబర్లందరికీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఎవరికి సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్నందుకు నేను లింక్ పంపిస్తాను. వాళ్ళు చక్కగా మీ నాతో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు. ఓకేనా? రైట్. సో చాలా నిద్ర వస్తుంది, అర్ధరాత్రి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది రికార్డ్ చేసి పడుకుంటాను. ఇంత శ్రమపడి మీకోసం నేను ఎక్కడో ఉండి మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఇవేవీ లేవు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను చదివిన యూనివర్సిటీకి 100 మందిని తీసుకురాసే ప్రయత్నంలో అయ్యో వాళ్ళకి తెలియదని చెప్పేసి నేను ఒక చిన్న వర్క్ చేస్తున్నాను. నా వీడియో చూడడానికి నేను మీకు డబ్బులు పెట్టలేదు, ఫ్రీగా అందిస్తున్నాను. నా ఇంత హార్డ్ వర్క్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.